అరే వేణు, అమ్మాయే మాట్లాడి నువ్వు మాట్లాడకపోతే సమానత్వం డ్యామేజ్ అవుద్ది. నువ్వు కూడా మాట్లాడితేనే ఈక్వల్ అవుద్ది. సరే నేను రానా? వద్దు బావా, నేను మాట్లాడుకుంటా. అవునా? కానీ నెక్స్ట్ పెళ్లి చూపులకి ప్రాక్టీస్ అయినట్టు ఉంటది. నెక్స్ట్ పెళ్లి చూపులు అంటారేమిటి? అంటే అమ్మాయి నచ్చలేదా? అమ్మాయికి నచ్చాలి కదా. అమ్మాయిని చూశాక ఈ మ్యాచ్ సెట్ అవడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకు మరి? అమ్మాయి ఏమో అప్పుడే తెంపిన బంగిన పని మామిడి పనిలా ఉంది. మరి మావాడు 3 రోజుల ముందు కుళ్ళిపోయిన కమలా పండులా ఉన్నాడు. ఇక్కడ సమానత్వం ఎక్కడుంది? ఏమండి, అది కాదంజు, ఈడికి ఈడు జోడున్న అమ్మాయిని చూడమని చెప్పి బాధ్యత మన నెత్తి మీద పెట్టారు కదా అత్తగారు. అయితే మరి ఈడికన్నా అమ్మాయి బాగుండి ఓకే చేసామనుకో, ఫీల్ ఎవరు అత్తగారు? ఇది కష్టమే. రే వేణు, వచ్చేయండి రా, ఇంకా మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం. వస్తాను. నెక్స్ట్ లెవెల్ అంటే అవే కట్న కానుకలు. ఓహో, మీరేమనుకుంటున్నారో చెప్పండి అమ్మా. మా ఊర్లో 25 ఎకరాల పొలం ఉంది. సో లీస్లో ఒక 25 లక్షలైనా ఇస్తే. అదేంటది? మీ ఊర్లో ఎకరానికి 5 లక్షలు ఉంది, ఇంత తక్కువ అమ్మేస్తామా? మనం పొలం అమ్మట్లేదు, కట్నం అడుగుతున్నాము. ఓహో, అమర్రాహే గారు, మా ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది. 25 లక్షలు ఇచ్చి మా బామర్దిని ఉంచేసుకోండి. అదేంటి, మా తమ్ముడు ఎందుకు వెళ్తాడు? అమ్మాయిని ఇచ్చి కట్నం కూడా ఇవ్వాలా? అవును. వాళ్ళే 2 ఇస్తే సమానత్వం ఎక్కడ ఉంటుంది? చూడరా బామర్ది, 25 లక్షలు ఇస్తే నువ్వు వెళ్ళిపో, లేదంటే నువ్వే 25 లక్షలు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకో, అప్పుడే సమానత్వం అవుద్ది. మరి నువ్వెందుకు కట్నం తీసుకున్నావు? మీ అక్క కన్నా నేను బాగుంటాను కదరా, అది సమానం చేయడం కోసమే కట్నం తీసుకున్నా. మరి నువ్వు కలర్ ఫోటో కాంబినేషన్ నువ్వే పే చేయాలా? దీన్నే డబ్బులు ఇచ్చి మరీ దెబ్బలేయించుకోవడం అంటారు. నాకు జరగాల్సిందే. చూడండి అమర్రాహే గారు, బాబు, ఇందాక నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మొహమాటం కొద్దీ చెప్పలేకపోతున్నాను. ఏంటి సార్, మా బామర్ది నచ్చలేదా? అది కాదండి, నా పేరు అమర్రహే కాదండి, అమరేందర్ నాయుడు. ఓహో, సరే అండి. అమర్రాహే గారు, మా అదృష్టం ప్రకారం అబ్బాయికి అమ్మాయి నచ్చింది, మీ దురదృష్టం ప్రకారం అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇంకెందుకు, అంజు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. సరే బాబు, మేము కూడా మీ ఇంటికి రావాలి కదా. మా ఇంటికి వస్తారా? ఎప్పుడు? పంతులు గారు అడిగి చెప్తాను. ఎలానో చెప్పాలో తెలియక ఏదో ఒకటి చెప్తే ఓకే, కానీ నిజంగా వస్తే మాత్రం సమానత్వం మిస్ అవ్వకండి. అంటే ఎలా బాబు? మీ ఇంటికి మేము 4 వచ్చాం కదా, మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు 4 రావాలా. వచ్చినప్పుడు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకురావాలి, సరేనా? అప్పుడే సమానత్వం అవుద్ది. అలాగే. బాబు పద్ధతులు గట్టిగా పాటిస్తాడనుకుంటాను. మా పంతులు గారు వస్తున్నారు, వారు వచ్చాక జాతకాలు చూపించి మీ ఇంటికి రావడానికి ముహూర్తం నిర్ణయించుకుంటాం. సరే అండి. నాయుడు గారు, సారీ అండి నాయుడు గారు, కాస్త ఆలస్యమైంది. ఆల్రెడీ పెళ్లి చూపులు జరిగిపోయినట్టుకున్నాయి. ఇంతకీ ఏడి పెళ్లి కొడుకు? అమ్మో, ఈ సమానత్వం సన్యాసి ఏంటి ఇక్కడ ఉన్నాడు?